హాలోకార్బన్స్. హాలోజన్ ఫ్యామిలీ ప్లస్ కార్బన్ ఉండే వాటిని హాలోకార్బన్స్ అంటాం. హాలోజన్ ఫ్యామిలీ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, వీటన్నిటిని హాలోజన్ ఫ్యామిలీస్ అంటాం మనం. చూడండి, క్లోరిన్, బ్రోమిన్, కార్బన్ సబ్స్టెన్సెస్ని మనం ఏమంటే హాలోకార్బన్స్ అంటాం. అంటే ఏంటి? సిఎఫ్సీలు, కార్బన్ టెట్రాక్లోరైడ్. గమ్మత్తు ఏంటంటే ఇవి ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. అంటే హాలోకార్బన్లు మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, హాలోకార్బన్లు ఓజోన్ పొరను నాశనం చేస్తాయి, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. ఇవే గ్రీన్ హౌస్ వాయువులు కూడా వ్యవహరిస్తాయి. కాబట్టి ఓజోన్ పొరను నాశనం చేసే ఓడిఎస్ను తగ్గిస్తే, మాంట్రియల్ ప్రోటోకాల్లో భాగంగా ఓడిఎస్ను తగ్గిస్తే ఆటోమేటిక్గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా కొంచెం తగ్గుతుంది. నేను ఆల్రెడీ నిన్న చెప్పానండి దానికి దీనికి తేడా ఏందో. హెచ్ఎఫ్సీలను తగ్గిస్తే, ఏ ప్రోటోకాల్లో భాగంగా కిగాలి అగ్రిమెంట్లో భాగంగా హెచ్ఎఫ్సీని తగ్గిస్తే గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గుతుంది. మాంట్రియల్ ప్రోటోకాల్లో భాగంగా కార్బన్ టెట్రాక్లోరైడ్, సిఎఫ్సి, హెచ్సిఎఫ్సీలను తగ్గిస్తే గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గుద్ది. ఎందుకంటే ఇవి ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి మరియు గ్రీన్ హౌస్ వాయువులుగా కూడా పరిగణిస్తాయి. గ్రీన్ హౌస్ వాయువుల వాళ్ళ కూడా ఇవి వ్యవహరిస్తాయి. రెండు రకాలుగా నష్టం అండి. ఇవి రెండు రకాలుగా పర్యావరణాన్ని నష్టం చేస్తున్నాయి. ఒకవైపు ఏమో ఓజోన్ పొర నష్టపరుస్తున్నాయి, ఇంకోవైపు గ్రీన్ హౌస్ వాయువులుగా వ్యవహరించి గ్లోబల్ వార్మింగ్ని కలుగజేస్తున్నాయి. కాబట్టి మాంట్రియల్ ప్రోటోకాల్ వల్ల రెండు లాభాలు జరిగాయి. ఒకటి, ఈ కార్బన్ టెట్రాక్లోరైడ్, సిఎఫ్సి, హెచ్సిఎఫ్సీలు తగ్గడం వలన ఓజోన్ పొర నాశనం కాకుండా ఆపాం మనము. అదేవిధంగా ఇండైరెక్ట్గా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ని కూడా ఇండైరెక్ట్గా కొంతమేరకు తగ్గించగలిగాము. ఇది డబుల్ బెనిఫిట్. అదే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, హాలోకార్బన్స్ మరి ఇవి ఎలా వెలువడుతున్నాయి? ఇండస్ట్రీ నుంచి వెలువడుతున్నాయి. ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్లు, పురుగు మందులు తయారు చేసేటప్పుడు పరిశ్రమల నుంచి ఇవన్నీ విడుదలవుతున్నాయి. మరి దీని ఎఫెక్టివ్నెస్ ఎంత అంటే సిఎఫ్సి 11 అనేది 4300 టైమ్స్, సిఎఫ్టి 12 అనేది 7100 టైమ్స్. ఓకే, అంటే CO2తో పోలిస్తే హాలోకార్బన్ల యొక్క ప్రభావము చాలా చాలా ఎక్కువ. ఈ లైఫ్ స్పాన్ అయితే కొన్ని ఇయర్స్ ఉంటుందండి, కొన్ని ఇయర్స్ టుగెదర్ ఉంటాయి. కాబట్టి ఇవి మోర్ డేంజరస్, ఇవి హాలోకార్బన్లు.